నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజుల్లో మనకు ఏదైనా కావాలంటే కేవలం ఒక్క ట్యాప్ చేస్తే చాలు, జస్ట్ 10 నిమిషాల్లోనే ఇంటి ముందు ఉంటుంది. బ్లింకిట్, ఇన్స్టామార్ట్, జెప్టో వంటి యాప్స్ మన జీవితంలో ఎంతగా కలిసిపోయాయి అంటే అసలు మనం వాటికి ఎంత బానిస అయ్యామో కూడా గుర్తించలేనంత కలిసిపోయింది. ఒక మహిళ తన అనుభవంతో ఈ యాప్స్ ని ఒక నెల రోజుల పాటు వాడటం మానేస్తే ఏం జరిగిందో వివరిస్తూ ఆసక్తికరమైన విషయాలని వెల్లడించింది. మొదట్లో ఆమె గమనించిన ప్రధాన విషయం ఏంటంటే మినిమం ఆర్డర్ వాల్యూ. కేవలం ఒక్క ప్యాకెట్ పాలు లేదా కొంచెం కొత్తిమీర కావాల్సి వచ్చినా కూడా డెలివరీ ఛార్జీలు పడకూడదు అని 60 రూపాయల ఆర్డర్ ని కాస్త బలవంతంగా మనం 200 వరకు పెంచాల్సి వచ్చినట్లు చెప్పింది. దీనివల్ల అవసరం లేకపోయినా కూడా ఒక చాక్లెటో ఒక స్నాక్ ఐటమో యాడ్ చేయటం ఆమెకు అలవాటుగా మారిందట. ఇలా రోజు అదనంగా పెట్టే 100 రూపాయలు నెల తిరిగేసరికి ఏకంగా 4000 నుంచి 5500 వరకు భారం పడుతోందని ఆమె గుర్తించింది. యాప్స్ డిలీట్ చేసి నేరుగా ఇంటి దగ్గరలోని ఒక కిరాణా షాప్ కి వెళ్ళినప్పుడు కేవలం తమకు కావాల్సిన వస్తువుపైనే ఖర్చు పెట్టడం వల్ల భారీగా ఆదా అయినట్లు ఆమె గుర్తించింది. యాప్స్ వల్ల ఇంటి గడప దాటాల్సిన అవసరం లేకుండా పోయింది. దీనివల్ల శారీరక శ్రమ సున్నాగా మారిందని కూడా ఆమె చెప్పింది. యాప్స్ వాడటం మానేసి కూరగాయల కోసం సంతకు వెళ్లటం, పాల కోసం నడక సాగించటం వల్ల తెలియకుండానే శరీరానికి వ్యాయామం దొరికిందని చెప్పింది. జిమ్ కు వెళ్లకపోయినా ఈ చిన్న చిన్న నడకలు తనను హెల్తీగా ఉంచుతున్నాయని చెప్పింది. స్వయంగా వెళ్లి కూరగాయలు ఏరుకోవటంలో ఉండే ఆ తృప్తి యాప్ లో చూసి ఆర్డర్ చేయటంలో లేదని కూడా చెప్పింది. ఇక అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినాలి అనిపిస్తే ఫోన్ తీయగానే అందుబాటులో క్విక్ డెలివరీ సౌకర్యం ఉండటం వల్ల మనం మన మనసుతో పోరాటం మానేస్తున్నాం. కానీ యాప్స్ లేకపోవటంతో ఆ క్షణం కలిగే కోరికల్ని కూడా అదుపు చేసుకోవటం సాధ్యం అవుతుంది అని ఆమె చెప్పింది. దీనివల్ల అనవసరమైన క్యాలరీల నుంచి కూడా తప్పించుకుంటున్నామంటుంది. అంతేకాకుండా ఆర్డర్ ఎప్పుడైనా చేయొచ్చు కదా అన్న నిర్లక్ష్యం పోయి మళ్ళీ పాత పద్ధతిలో కిరాణా సరుకుల్ని చిట్టీగా రాసుకోవటం, ముందుగానే మీల్స్ ని ప్లాన్ చేసుకోవటం అలవాటైందని చెప్పింది. మొత్తానికి నిమిషాల్లో అన్ని డెలివరీ చేసేస్తున్న క్విక్ కామర్స్ యాప్స్ చెడ్డవని ఆమె అనటం లేదు. ఇది సమయాన్ని ఆదా చేస్తాయి, కానీ అత్యవసర సమయాల్లో ఆదుకుంటాయి. కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాటిని వాడాలి తప్ప అలవాటుగా మార్చుకోవద్దని ఆమె హెచ్చరిస్తోంది. ఒక నెల పాటు జరిగిన ఈ డిజిటల్ డిటాక్స్ ఆమెకు డబ్బును మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కూడా మిగిల్చిందంట. ఇప్పుడు ఆమె మళ్ళీ యాప్స్ ఇన్స్టాల్ చేసినా గతంలో లాగా గుడ్డిగా కాకుండా చాలా జాగ్రత్తగా అవసరానికి తగినట్లు మాత్రమే వాడుతుంది.